నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విచిత్ర వేషధారణలో ఉన్న ఆదివాసులను ఫాలో అవుతూ వెళ్తున్నారు. వాళ్ళ పాటలు, వాళ్ళ భాష, వాళ్ళ నృత్యం అన్నీ చాలా విచిత్రంగా చూస్తున్నారు. వైవిధ్య వాళ్ళ వైపు కన్ను ఆర్పకుండా చూస్తోంది. రింగుల రింగుల జుట్టు, విశాల వదనం, చప్పిడి ముక్కు, పొడవాటి దవడలతో పొట్టిగా నల్లగా, మెడల నిండా విచిత్రమైన ఆభరణాలు, గోనుపట్ట పీలిక లాంటి వస్త్రాలను వెనక ఒకటి ముందు ఒకటి వేలాడదీసుకున్నారు. ఆడవాళ్ళు నూలు రవిక చీర కట్టుకున్నారు. వాళ్ళ చేతుల్లో రకరకాల ఆయుధాలు కనబడుతున్నాయి. నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా ముందుకు కదులుతున్నారు. అమ్మా, ఏంటి వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి. ఒకవైపు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని చెప్పులు కూడా లేకుండా ఇంత ఎండలో అవన్నీ మోసుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నారు అడిగింది వైవిధ్య. నాకు తెలియదురా విద్య, నేను ఇదే చూస్తున్నాను. మూఢభక్తి అంది స్వప్న. కాదమ్మా, అది మూఢభక్తి కాదు, స్వార్థం అనేది తెలియని ఆదివాసుల స్వచ్ఛమైన మనసుకి నిదర్శనం. విల్లంబులు, కత్తులు, గుంతలు తవ్వే కర్ర, కుండలు, బట్టలు, మరికొన్ని మట్టి పాత్రలు, ఇవే వాళ్ళ ఆస్తి. వాళ్ళ ఆస్తిని మొత్తం ప్రతి సంవత్సరం అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. అలా చేస్తే వాళ్ళు ఉండే అడవి సస్యశ్యామలంగా ఉంటుందని, ఆకాశదేవర ఆనందిస్తాడని వాళ్ళ నమ్మకం. వాళ్ళు పాడే పాటలు విన్నారా? ఆసువుగా పాడుతున్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి వచ్చే పాటలవి. ఆ నృత్యం కూడా సహజ సిద్ధంగా చేస్తున్నారు. గమనించారా? మయం మరిచిపోయి కుప్పిగంతులు వేస్తున్నారు. అది వాళ్ళ భక్తి అమ్మా, మూఢభక్తి కానే కాదు అంది అభిసారిక. అభిసారిక మాటలు విని కారులో అందరూ అభిసారిక వైపు చూస్తూనే కూర్చున్నారు. 5 minutes తర్వాత స్వప్న తేరుకుని, అభి, నువ్వు చిన్న పిల్లలా ఉండు. ఏమిటి ఆ మాటలు? అప్పటికి నీకు వాళ్ళ గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అభి, నువ్వు వాళ్ళు పట్టుకున్న వస్తువులని ఎప్పుడైనా చూసావా? నాకైతే వాటి పేర్లు అస్సలు తెలీదు. నువ్వేంటి భలే చెప్పేశావు? చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది వైవిధ్య. విద్య, నువ్వు నోరుముయ్. నీ వల్లే అది సగం ఇలా తయారయ్యింది. అది చెప్పిన ప్రతి దానికి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడము, అది చూసి ఇది ఇంకా రెచ్చిపోయి ఏదేదో మాట్లాడడము. ఫస్ట్ నువ్వు అది చెప్పిన ప్రతి దానికి రియాక్ట్ అవ్వడం మానేయి, సీరియస్గా అంది స్వప్న. వైవిధ్య అన్నదని కాదు గాని వదినా, నిజానికి వాళ్ళు పట్టుకున్న ఆయుధాల గురించి నాకు కూడా తెలియదు. కానీ అభి ఎలా చెప్పగలిగింది? దిలీప్ చాలా ఆశ్చర్యపోతున్నాడు. అందరూ స్పెషల్గా అభిసారిక వైపు చూడడం స్వప్నకి అస్సలు నచ్చట్లేదు. అభి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా వాళ్ళు తీసుకువెళ్ళి అమ్మవారికి ఇచ్చే విలువైన వస్తువు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దానిని నువ్వు ఆస్తి అంటున్నావేంటి? విసుగ్గా అంది స్వప్న. అవునమ్మా, వాళ్ళకి ఆ వస్తువులు ఆస్తే కదా. చాలా కష్టపడి ప్రతి వస్తువుని స్వయంగా తయారు చేసుకుంటారు. సంవత్సరం అవ్వగానే ఆ వస్తువులన్నిటినీ అమ్మవారికి సమర్పిస్తారు. అది వాళ్ళ ఆనవాయితీ. చూసావా దిలీప్, దీని మాటలు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది. నా వల్ల కావట్లేదు దిలీప్ దీనిని కంట్రోల్ చేయడం, కోపంగా అంటోంది స్వప్న. అబ్బా, నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా, లైట్ తీసుకో స్వప్న అన్నాడు అజయ్. స్వప్న ఫేస్లో టెన్షన్, ఏవేవో ఆలోచనలు. అభి మల్టిపుల్ డిజార్డర్తో బాధపడట్లేదు కదా? అపరిచితుడు మూవీలో లాగా దీనిలో 2-3 ఏమైనా ఉన్నారా? దానికదే ఏదేదో ఊహించుకుని ఇలా మాట్లాడుతోందా? అసలు మేము కేరళ ఫస్ట్ టైం రావడం, ఏదో ఈ ప్లేస్తో దీనికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు, ఈ తండా వాళ్ళని చూసి ఎందుకలా మాట్లాడుతోంది? అర్జెంటుగా ఇంటికి వెళ్ళగానే సైక్రాలజిస్ట్కి చూపించాలి. అభి తనకి తానే ఏదేదో ఊహించుకుంటోంది. అంతే అంతే అయ్యి ఉంటుంది. లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతుంది? స్వప్న మనసులో అనుకుంటోంది.
ఏంటి వదినా, ఇప్పుడేమైందని అలా అయిపోయావు? అభి నోరు మూయించాలి అంతే కదా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి అభి మాట్లాడకుండా కూర్చుంటుంది, చూస్తూ ఉండు వదినా అంటూ అభి వైపు చూస్తూ, సరే అభి, ఇన్ని చెప్తున్నావు కదా, ఇలా వాళ్ళు వస్తువులు తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర ఇచ్చేయడంలో అర్థం ఏమిటి? ఎందుకు ఇచ్చేస్తున్నారు తెలుసా నీకు? అడిగాడు దిలీప్. చూడు వదినా, ఈసారి అభిసారిక సమాధానం చెప్పలేదు అన్నట్టు కళ్ళతోనే స్వప్న వైపు చూస్తూ బిల్డప్ కొడుతూ, తెలుసు బాబాయ్, చిరునవ్వుతో అంది అభిసారిక. తెలుసా? ఏం తెలుసే నీకు? దీని వెనకాల చాలా పెద్ద అర్థమే ఉంది బాబాయ్. జీవితం దేవుడిచ్చిన ప్రసాదమని, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడని, మళ్ళీ తిరిగి జన్మిస్తాడని ఈ తండావాసుల విశ్వాసం, నమ్మకం. అందుకనే ప్రతి సంవత్సరం వాళ్ళు వాడిన వస్తువులను అమ్మవారి దగ్గర వదిలేసి మళ్ళీ కొత్త వస్తువులకు ప్రాణం పోస్తారు. ఈ తండావాసులకు ప్రభువు మందర వల్లభరాయుడు 10వ శతాబ్దానికి ముందుగానే ఈ ఆచారాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇది ఒక ఆనవాయితీగా మారింది. ఈ తండావాసులు చాలా విశ్వాసపాత్రులు. ఒక్క ముద్ద అన్నం పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కానీ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అంతకి అంతా ప్రతీకారం కూడా తీర్చుకుంటారు. 20వ శతాబ్దంలో వీళ్ళ మీదకి దొరతనం చేయడానికి గొప్ప పన్నాగమే పన్నాడు ఆదిశేష నాగభూషణ్. తండావాసులందరినీ విందుకు రమ్మని భోజనం చేస్తున్న వాళ్ళని చిమ్మ చీకట్లో కొండదేవర కళ్ళ ముందే కనికరం లేకుండా భోజనం చేస్తున్న వాళ్ళని చేస్తున్నట్లే తలలో నరికించాడు. రక్తం ఏరులై పారింది. వాళ్ళ ఆక్రందనలతో గూడెం దద్దరిల్లింది. దాదాపు 150 మందికి పైగానే దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ విషయం తెలిసిన మిగిలిన తండావాసులు తిరగబడి ఆదిశేష నాగభూషణ్ణి ముక్కలు ముక్కలు చేశారు. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని కొండదేవరకి బలితర్పణ వదిలారు. మట్టిలో మట్టిగా కలిపేశారు. ఇదంతా చెప్తున్నప్పుడు అభిసారిక ఫేస్లో కోపాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. తానే దగ్గర ఉండి ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టు చాలా ఆవేశంగా, చాలా కోపంగా మాట్లాడుతోంది. ఇదంతా విన్న దిలీప్కి గొంతు తడి ఆరిపోయింది. మాట రావట్లేదు. స్వప్న, వైవిధ్య, అజయ్ ఒక్క నిమిషం కారు ఆపి అభిసారిక చెప్పేది వింటూ ఉండిపోయారు. అందరిలో ఒకటే నిశ్శబ్దము. దిలీప్ గబగబా బాటిల్ అందుకుని వాటర్ గడగడా తాగాడు. పడుతున్న చెమటలను తుడుచుకుంటూ పక్కనే డాన్స్ చేస్తున్న తండావాసుల వైపు చూశాడు. వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు ఎండకి దగదగా మెరుస్తున్నాయి. వాళ్ళందరూ ఒకేసారి లయబద్ధంగా నోటితో చేసే శబ్దానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు అనిపించింది. ఈసారి అభిసారికను ఎవ్వరూ కదిలించలేదు. ఎవరికి వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని సైలెంట్గా కూర్చున్నారు. అజయ్ నిశ్శబ్దంగా తండావాసులను ఫాలో అవుతున్నాడు. దాదాపు 2 అవర్స్ జర్నీ తర్వాత కేరళలోని కోలం జిల్లాలో ఉన్న అష్టముడి సరస్సు చల్లని గాలులను వీస్తూ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ తండావాసులందరూ ఆ నీళ్ళల్లో స్నానం చేసి తడిబొట్టలతో ముందుకు కదిలారు. వాళ్ళ వెనకాలే అజయ్ ఫ్యామిలీ అనుసరిస్తోంది. తండావాసుల నాయకుడు వాళ్ళ వైపు చూసి ఏదో కోపంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళెవ్వరికీ ఏమీ అర్థం కావట్లేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా అభి ముందుకు వచ్చి ఆ తండావాసుల నాయకులతో ఏదో మాట్లాడింది. అతను కూడా బదులుగా చిరునవ్వుతో ఏదో చెప్పాడు. ఏంటి అభి, ఏమంటున్నాడు? అడిగింది వైవిధ్య ఆతృతగా. అక్క, మనం కూడా నదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ గుడిలోకి రావాలట, లేకపోతే అనుమతి ఉండదు. వాట్ నాన్ సెన్స్! ఇప్పుడు ఈ నదిలోకి దిగి స్నానం చెయ్యాలా? అంది స్వప్న. అవునమ్మా, లోపలికి వెళ్ళాలంటే స్నానం చేయాల్సిందే. బయట ఎక్కడెక్కడో తిరిగి కల్మషం నిండిన మన శరీరాలను ఈ పుణ్య నదీ తీర్థాలతో ప్రక్షాళన చేసుకుని రావాలని ఆ తండావాసుడు చెప్తున్నాడు. అజయ్, స్వప్న, దిలీప్, వైవిధ్య అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కానీ అభిసారిక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నది మెట్లు దిగుతూ ఆనందంగా నదివైపు నడిచింది. ఒక్కసారిగా నదిలోకి దూకి చేప పిల్లలాగా ఈతలు కొడుతోంది. ఏంటి నాన్న, చెల్లికి స్విమ్మింగ్ వచ్చా? ఆశ్చర్యంగా అడుగుతోంది వైవిధ్య. విద్య, నేను ఇప్పుడే చూస్తున్నానమ్మా మీ చెల్లిని. దానికి ఇంత బాగా స్విమ్మింగ్ వచ్చు అని నాకు కూడా తెలియదు. మిగిలిన వాళ్ళందరూ కూడా చిన్నగా స్టెప్స్ దిగి గట్టు మీద కూర్చుని నీళ్లు పోసుకుంటున్నారు.
అక్కడ నీళ్లు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అడుగున ఉన్న రాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్యకిరణాలు పడి మిలమిలా మెరుస్తున్నాయి. అభిసారిక నిమిషంలో నది మధ్య దాకా స్విమ్మింగ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చింది. అభి ఫేస్లో ఏదో ఆనందం. చెల్లి, నీకు స్విమ్మింగ్ వచ్చా? అడిగింది వైవిధ్య. ఏమో అక్క, నాకు తెలీదు. నదిని చూడంగానే ఆటోమేటిక్గా స్విమ్ చేసేశాను. నవ్వుతూ ముందుకు కదిలింది అభిసారిక. ఇది ఏది అడిగినా ఇలాగే సమాధానం చెప్తుంది. ఏది సవ్యంగా చెప్పదు. నదిని చూడగానే స్విమ్ చేయాలని అనిపించిందట. అలా ఎలా అనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది స్విమ్ చేయాలని, కానీ నేను స్విమ్ చేయగలనా? నీటిలో మునిగిపోయి చస్తాను. అసలు ఏమాత్రం భయం లేకుండా ఫస్ట్ టైం అంత దూరం ఎవరైనా స్విమ్ చేస్తారా? అడిగితే ఏమో అక్క అంట. ఏమో అక్క. మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ అభిసారిక వెనకాలే వస్తోంది వైవిధ్య. అందరూ కలిసి నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారి గుడివైపు అడుగులు వేస్తున్నారు. జ్ఞానముద్రలో ఉన్న భైరవీమాత గుడిలో వస్తున్న అల్లజడిని, ప్రకంపనలను గమనించి ఏదో అతీత శక్తి అటుగా వస్తోందని తెలుసుకుంది. గుడిలో ఉన్న దీపం ప్రజ్వలం కావడంతో అది దైవశక్తి అని గమనించి ఆగ మేఘాల మీద బయటకు వచ్చింది. ఆకాశంలో సూర్యుడు ప్రజ్వలిస్తున్నాడు. తండావాసులు వస్తున్న ప్రాంతంలో మాత్రం ఏ ఎండా లేకుండా మబ్బు వాళ్ళకి గొడుగు పట్టినట్టు ఉంది. వాళ్ళకి వెనుకగా ఏదో అతీత శక్తి వస్తోందని భైరవీమాత గమనించింది. అటుగా తన దృష్టిని కేంద్రీకరించింది. అంత అస్పష్టత, ఏమీ కనిపించట్లేదు. తన శక్తికి మించిన శక్తి తన కోసం రావడం భైరవీమాతకి చాలా ఆశ్చర్యంగానూ అంతకు మించి ఆనందంగానూ ఉంది. ఇదే భావన నాకు కొన్ని నెలల క్రితం కలిగింది. కానీ ఇప్పుడు వస్తోంది అతను కాదు, ఆమె. భైరవీమాత క్షణం ఆలోచించకుండా అటుగా అడుగులు వేస్తోంది. పసుపు చీర కట్టుకుని నుదుటి మీద పెద్ద బొట్టు పెట్టుకుని జుట్టంతా పైకి ముడివేసి ఉంది. చెవులకు వేలాడుతున్న పెద్ద పెద్ద జూకాలు, చేతులకు మందపాటి గాజులు, ఆవిడ కాళ్లకు గజ్జెలు, చేతిలో ఊతంగా కర్ర. దాదాపు 60 ఏళ్ళు పైబడ్డ భైరవీమాత గల్లు గల్లుమని నడుస్తుంటే ఆ ప్రదేశమంతా గంధం వాసన. అందరూ ఆవిడ వైపే చూస్తున్నారు. భైరవీమాతే ఆశ్రమం కదిలి రావడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆవిడ దర్శనం కోసం ఎంతోమంది భక్తులు లైన్లో నుంచుని ఉన్నారు. తండావాసులందరూ భైరవీమాతను చూసి భక్తితో మొక్కారు. వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా లోపలికి వెళ్ళి మాత దర్శనం చేసుకోమని చెప్పింది భైరవీమాత. ఆ తండావాసులు అందరూ భైరవీమాతకు నమస్కరించి పాడుతూ ఆడుతూ వాళ్ళ నెత్తి మీద ఉన్న వాళ్ళ దైవం ఆకాశ దేవరను ఊరేగించుకుంటూ సంబరంగా లోపలికి వెళ్ళారు. అభిసారిక వైపు ఒక్క క్షణం భైరవీమాత అలా చూస్తూ ఉండిపోయింది. అభిసారిక భైరవీమాత వైపు చిరునవ్వుతో చూస్తోంది. భైరవి మనసులో మాటలు అభిసారికకు చేరుతున్నాయి. అమ్మా, నువ్వు ఎవరు? నీలో ఏదో అతీత శక్తి ఉంది, నా శక్తికి మించినది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీకు ఏం సహాయం చెయ్యాలి? భైరవీమాత అభిసారికను ప్రశ్నిస్తోంది. అభిసారిక మనసులో మాటలు భైరవీమాతకి చేరుతున్నాయి. నా శక్తిని నీ దగ్గర దిగ్బంధంలో ఉంచడానికి వచ్చాను. నా శక్తి నీ ఆశ్రమంలో మాత్రమే దిగ్బంధంలో ఉండగలదు. అవసరమైనప్పుడు నేనే వాటిని స్వాధీనం చేసుకుంటాను. అమ్మా, నీ శక్తి ముందు నా శక్తి చాలా చిన్నదని నా దృష్టికి నువ్వు అందనప్పుడే అర్థమయ్యింది. అలాంటిది నీ శక్తిని నేనెలా భద్రపరచగలను? నా శక్తికి మించిన శక్తిని దిగ్బంధం చేయడం నా వల్ల కాదు కదా. ఆ విషయం మీకు కూడా తెలుసు. భైరవీమాత మనసులో మాటలు అభిసారికకు చేరుతున్నాయి. భైరవీమాత, సరిగ్గా 6 నెలల క్రితం నీ ఆశ్రమానికి నన్ను మించిన శక్తి, నువ్వు అహర్నిశలు పూజించే నిర్గుండి అర్కయక్షిణి అమ్మవారికి తన చేతులతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విషయం నా వరకు వచ్చేలాగా చేసి నా శక్తులను ఇక్కడ భద్రపరచమని నిగూఢంగా సందేశం ఇచ్చాడు. అతగాడి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగిన అమ్మవారి సన్నిధిలో నా శక్తులు భద్రంగా ఉంటాయి. అమ్మా, అసలు ఇదంతా ఏమిటి? నువ్వు ఎవరు? 6 నెలల క్రితం నా ఆశ్రమానికి వచ్చిన ఆ మహాపురుషుడు ఎవరు? అతగాడు వచ్చి నీలాగే నాతో ఇలా
మౌనంగానే మాట్లాడాడు. అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చి నీ శక్తులను ఇక్కడ భద్రపరచడానికి సిద్ధమవుతున్నావు. అసలు మీ ఇద్దరు ఎవరు? నేను ఆయన నీడని. ఆయన నాలో ఊపిరికి నిలువుటద్దము. మా ప్రయాణాలు కొన్ని కారణాల వల్ల వేరైనా మేము వెళ్ళే దారి మాత్రం ఒక్కటే, చేరవలసిన గమ్యం ఒకటి. అమ్మా, మీకు ఇన్ని శక్తులు ఉన్నప్పుడు ఒకరిని ఒకరు చేరుకోవడానికి ఎందుకని ఈ వృధా ప్రయాస? అది మా విధి, మాకు మేముగా రాసుకున్న మా విధి. ఇద్దరం మా శక్తులను త్యజించి ఒకరిని ఒకరిని తెలుసుకోవాలి. మా ఉనికిని తెలిపే సూచనలు, జ్ఞాపకాలు, మా శక్తులు మాకు దూరమైన వెంటనే మా జ్ఞాపకాలు కూడా మాకు దూరం అవుతాయి. ఇంతకు మించి నీకు నేను ఏ సమాధానము చెప్పలేను. ఎండ మండిపోతోంది. నీళ్లల్లో తడిసి రావడం వల్ల కాళ్ళు మరింత మండిపోతున్నాయి. ఆ ఎండలో అస్సలు నుంచోలేకపోతున్నారు స్వప్న, వైవిధ్య. అభిసారిక వైపు కన్నార్పకుండా చూస్తున్న భైరవి మాత, అభిసారిక మాత్రం అస్సలు వాళ్ళకి స్పర్శే లేనట్టు అలాగే ఉండిపోయారు. ఇద్దరు మౌనంగా ఒక్క 10 నిమిషాలు అలాగే ఒకరిని ఒకరు చూసుకుంటూ నుంచున్నారు. నడుం వంగిపోయి పసుపు చీర కట్టి నుదుటిన పెద్ద బొట్టుతో కనిపిస్తున్న భైరవి మాతను, ఆవిడ వణుకుతున్న తీరును చూసి అజయ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆవిడ ఎవరూ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. అభి, ఏమిటి అలా నుంచుండిపోయావు? పద, కాళ్ళు కాలిపోతున్నాయి అంది వైవిధ్య. విద్య, మాట్లాడకు. మన ఎదురుకుండా ఉన్నది ఎవరో తెలుసా? కొంచెం గట్టిగా అన్నాడు దిలీప్. ఎవరు దిలీప్? అడిగింది స్వప్న. వదినా, ఈవిడే భైరవి మాత, చిన్నగా చెప్పాడు దిలీప్. అభిసారిక మనసులో మాటలు భైరవి మాతకి చూచాయగా అర్థమయ్యాయి. సీతారాముల మధ్య దూరం వచ్చింది అంటే అది రావణ సంహారానికే. పెదవుల మీద చిరునవ్వుతో, రాములవారు సీతని చేరుకునే ప్రయత్నంలో ఉడత సహాయం చేస్తున్నట్టు మీ కలయికకి నేను సహకరించగలను అంటే సంతోషం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దైవ కార్యమై జన్మించిన దైవశక్తికి నేను చిన్న సహాయకురాలిగా ఉన్నందుకు ధన్యం అనుకుంటూ, రా అమ్మా అంటూ భైరవి మాత అభిసారిక చెయ్యి పట్టుకుని ఆశ్రమం లోపలికి తీసుకువెళ్తోంది. భైరవి మాతని దూరం నుంచి దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అలాంటిది భైరవి మాత స్వయంగా బయటకు వచ్చి అభిసారికను లోపలికి తీసుకువెళ్తుంటే అందరూ ఎంతో ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు. ఇదంతా స్వప్నకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏంటి దిలీప్, మనం వస్తున్నాము అని నువ్వు ఆ మాతాజీకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? అడిగింది స్వప్న. లేదు వదినా, నేను మీతోనే వచ్చాను కదా. అయినా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆవిడ అలా వచ్చేస్తుందా ఏంటి? నిజం చెప్పు దిలీప్. నిజం వదినా. మరేంటి, ఆవిడ డైరెక్ట్గా అభి దగ్గరికి ఎందుకు వచ్చింది? స్వప్నకి ఏమీ అర్థం కావట్లేదు. ఏమో వదినా, నాకు మాత్రం ఏం తెలుసు. యోగేష్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా ఆవిడ అలాగే వచ్చింది. ఏంటో ఇదంతా, ఇంత రష్గా ఉందేమిటి? ఇంతమంది జనం. వదినా, ఆల్రెడీ చెప్పాను కదా, ఈవిడ చాలా ఫేమస్. మాట్లాడుకుంటూ వడివడిగా అందరూ ఆశ్రమం లోపలికి అడుగులు వేస్తున్నారు. దిలీప్, ఇక్కడ హడావిడి, ఈ జనాలను చూస్తుంటే చాలా ఎక్కువ ఫీజు పే చేస్తుందేమో కదా ఈవిడ? అడిగింది స్వప్న. అయ్యో లేదు వదినా, అసలు ఆవిడ డబ్బులు తీసుకోరు. ఇక్కడికి బాధతో వచ్చిన వాళ్ళకి పరిష్కారం మాత్రమే చెప్తారు. ఏంటి దిలీప్ నువ్వు చెప్పేది? ఏమైనా నమ్మేటట్లుగా ఉందా? ఇక్కడికి ఇంతమంది జనం వస్తున్నారు, వాళ్ళని మెయింటెనెన్స్ చేయడానికి చాలామంది ఉన్నారు. మరొక వైపు అన్నదానం కూడా జరుగుతోంది. ఇదంతా డబ్బు లేకుండా ఎలా జరుగుతుంది? పెద్ద పెద్ద దేవస్థానాలలోనే ఫీజులు తీసుకుంటున్నారు కదా అంది స్వప్న. అవును వదినా, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఈవిడ అందరిలాగా కాదు. ఇదంతా ఇక్కడికి వచ్చిన భక్తులు చేస్తున్నారు భైరవి మాత మీద అభిమానంతో. ఏమో దిలీప్, లోపలికి వెళ్ళాక ఈవిడ ఏం మాట్లాడుతుందో విన్నాక గాని నేను ఒక క్లారిటీకి రాను అపనమ్మకంగా అంది స్వప్న. ఆశ్రమం బయట ఉన్న కోనేరులో కాళ్ళు కడుక్కొని అందరూ లోపలికి వెళ్తున్నారు. అప్పటికే లోపలికి వెళ్ళిన ఆదివాసులు అమ్మవారి ఎదుట వాళ్ళు తెచ్చిన వస్తువులన్నీ పెట్టి
వాళ్ళ భాషలో ఏదేదో పాడుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. వాళ్ళ హంగామా హడావిడి అంతా పూర్తయ్యేసరికి గంట పైగానే పట్టింది. అందరూ భైరవీ మాత ఆశీర్వాదం తీసుకుని వాళ్ళ సాధక బాధకాలన్నీ ఆవిడకి చెప్పి పరిష్కారాలు తెలుసుకుని చిన్నగా అక్కడి నుంచి బయటకు వెళ్తున్నారు. అభిసారికను తానే దగ్గర ఉండి లోపలికి తీసుకురావడం, ప్రత్యేకించి చూడడం స్వప్నకి ఏమాత్రమూ నచ్చట్లేదు. అక్కడికి వచ్చిన చాలామంది అభిసారికని కూడా ఒక మాతాజీని చూస్తున్నట్టు చూస్తుంటే భయం వేస్తోంది. ఏమండి, చూసారా అందరూ అభి వైపు ఎలా చూస్తున్నారో? ఇక్కడికి మనం ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి వచ్చామా, క్రియేట్ చేసుకోవడానికి వచ్చామా? నాకేమీ అర్థం కావట్లేదు, చిరాకుగా అంది స్వప్న. మాట్లాడకు స్వప్న, ఇప్పుడే కదా వచ్చాము. ఈరోజు ఈ ఆదివాసుల పండగ, అందుకనే ఇక్కడ ఇంతమంది ఉన్నారు. చిన్నగా వెళ్ళిపోతారు, కంగారు పడకు. మన ప్రాబ్లం గురించి డిస్కషన్ చేసి సొల్యూషన్ తెలుసుకుందాము, ధైర్యం చెప్తూ అన్నాడు అజయ్. ఏమో, మీరు మీ మూఢనమ్మకాలు, నాకైతే ఇలాంటివి ఏవి నమ్మకం లేవు అని భర్త మాటలను కొట్టిపడేస్తూ, దిలీప్, ఏమిటిది? ఆ భైరవి మాత మన అభిని తీసుకువెళ్ళి తన పక్కన ఎందుకు కూర్చోపెట్టుకుంది? స్వప్న గొంతులో చిరాకు వినిపిస్తోంది. వదినా, నువ్వు కంగారు పడకు, పక్కన కూర్చుంటే ఏమయ్యింది? ఇప్పుడు జరిగిన విషయం రేపు మర్చిపోతాము. ఇప్పుడు తిన్నది సాయంత్రానికే గుర్తుండదు. అలాంటిది ఇక్కడికి వచ్చిన జనాలు అభి వైపు చూసి ఏం గుర్తుపెట్టుకుంటారు? ఎందుకు భయపడుతున్నావు? దిలీప్ చెప్పిన మాటలకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఊరుకుంది స్వప్న. తండావాసులందరూ వాళ్ళ ఆకాశ దేవరను నెత్తి మీద పెట్టుకుని ఎంత ఆనందంగా వచ్చారో అంతే ఆనందంగా తిరిగి గూడెం వైపు కదులుతున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే కిలకిలలాడుతున్న ఆశ్రమం ఖాళీ అయిపోయింది. అజయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భైరవి మాత ముందుకు వచ్చి కూర్చున్నారు. భైరవి మాత ధ్యానంలో ఉంది. ఏంటి బాబాయ్, ఈవిడ ఎప్పుడు మెడిటేషన్ కంప్లీట్ చేస్తారు? మనం ఎప్పుడు మాట్లాడతాము? ఇప్పటికీ 20 మినిట్స్ నుంచి ఆవిడ ముందు కూర్చున్నాము, ఇంకా ఎంతసేపు? చిన్నగా అడుగుతోంది వైవిద్య దిలీప్ని. మాట్లాడకు విద్య, ఆవిడ ధ్యానముద్రలో ఉండే ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలుగుతుంది. చూస్తూ ఉండు, మాట్లాడకు అన్నాడు దిలీప్. ధ్యానం నుంచి ఆవిడ బయటికి రాగానే భైరవి మాత మొహంలో ప్రశాంతత. చిరునవ్వుతో అభిసారిక వైపు చూస్తోంది. అభిసారిక భైరవి మాత వైపు చూస్తోంది. అమ్మా, నీ ఆజ్ఞ అయితే నీ గురించి వీళ్ళకి చెప్తాను అని భైరవి మాత తన మనసులో అనుకుంటున్న మాటలు అభిసారిక మనసుకి తెలుస్తున్నాయి. నేను ఈ ఆశ్రమానికి రావడానికి ఒప్పుకున్నప్పుడే అన్నింటికీ సమ్మతించి వచ్చాను. అభిసారిక మనసులో మాటలు భైరవి మాతకి చేరుతున్నాయి. చిరునవ్వుతో అజయ్ ఫ్యామిలీని చూస్తూ మాట్లాడుతోంది భైరవి మాత. ఈ బాలిక పుట్టినప్పుడు మీరు అంతు చిక్కని ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్నారు అన్నది నిజమే కదా? అడిగింది భైరవి మాత స్వప్న అజయ్ల వైపు చూస్తూ. అజయ్ స్వప్న ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నిజమే, అభి పుట్టినప్పటి నుంచి జరుగుతున్న మిరాకిల్స్ అన్నిటికీ కారణం ఏమిటో అర్థం కాక అది ఒక చిక్కు ప్రశ్నలాగానే మిగిలింది మాకు అన్నాడు అజయ్. జరగబోయే ప్రమాదాన్ని ముందుగా గమనించడము, వయసుకు మించిన ఆలోచనలు ఎందరిలో ఉన్నా తన ప్రత్యేకత తనది. ఎవ్వరి సహాయం లేకుండా ఎన్నో విద్యలు ప్రదర్శించి మీకు ఆశ్చర్యాన్ని కల్పించిన నేర్పరి, చదువులో సరస్వతి, కంటికి కనిపించని అతీత శక్తులతో ఒంటరిగా ఏమాత్రమూ భయం లేకుండా సంభాషించగలిగే ధైర్యశాలి. ఇవే కదా మీ పాపలో మీకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రత్యేకమైన విషయాలు? అడిగింది భైరవి మాత. అసలు అసలు మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. నాకు నిర్గుండి ఆర్కయక్షిణి అమ్మవారు ఇచ్చిన సిద్ధి. ఆ సిద్ధి వలనే మీ అమ్మాయిలో ఉన్న అతీత శక్తిని గుర్తించగలిగాను. అన్బిలీవబుల్ అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది స్వప్న. ఇట్స్ పాసిబుల్ స్వప్న, దిస్ ఈజ్ ట్రూ దట్ దేర్ ఈజ్ డివైన్ పవర్ విచ్ ఈజ్ ఇన్విజిబుల్ టు ద ఐ అని గంభీరమైన గొంతుతో అంటోంది భైరవి మాత. భైరవి మాత మాటలు విని స్వప్న ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. నా మనసులో మాటలు ఈవిడికి తెలిసిపోతున్నాయా? ఇంగ్లీష్లో మాట్లాడుతోందేమిటి?
పట్టరాని ఆశ్చర్యం. వైవిద్యకు అసలు మాట రావట్లేదు. అక్కడ జరిగిందంతా చూస్తూ బొమ్మలాగా ఉండిపోయింది. ముందు రోజు అభిసారిక చెప్పిన మాటలన్నీ గుర్తుకు వస్తున్నాయి. భైరవి మాత స్వయంగా వచ్చి తనని లోపలికి తీసుకురావడం, కూర్చోపెట్టి వివరణ ఇస్తూ మాట్లాడడం చాలా చాలా ఆశ్చర్యంగా చూస్తూ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండిపోయింది. మీ పాప అందరిలాగా కాదు, దైవ కార్యమై జన్మించిన కాలకన్య గంభీరంగా చెప్తోంది భైరవి మాత. ఆవిడ మాటలు వింటూ నమ్మలేనట్లు చూస్తూ, మీరు ఏం మాట్లాడుతున్నారు అంది స్వప్న. ఎవ్వరిలో లేని శక్తి మీ పాపలోనే ఎందుకు ఉంది? ఎవ్వరికీ తెలియని కాలం తనకి ఎలా తెలుస్తోంది? అది ఆ కాలానికి మీ పాపకి ఉన్న సంబంధం. తను కార్యార్థమై ఈ కాలంలోకి వచ్చింది. నిర్విఘ్నం లేకుండా తను చేపట్టిన కార్యం పూర్తయితే ఎప్పటికీ ఈ లోకంలోనే ఉంటుంది. భైరవీ మాత మాటలు అస్సలు అర్థం కావట్లేదు స్వప్నకి. మీరేం మాట్లాడుతున్నారు? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. అయినా మా పాపలో ఇలాంటి హైపర్ యాక్టివిటీస్ ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? మేము మాట్లాడకుండానే మీరే మొత్తం చెప్పేస్తున్నారు. ఇంతమందిలో మా పాపని ఎలా గుర్తుపట్టారు? మీ పాప ఉపాసించే మంత్రశక్తి మీ పాపలో ఉండే చైతన్యాన్ని నాకు తెలిసేలాగా చేసింది. మనస వాచ కర్మణ మనం ఉపాసిస్తున్న మంత్రం యొక్క చైతన్యం మన శ్వాసలో శ్వాసగా మారి క్రమంగా మన శరీరంలో అణువణువును చైతన్యం పరుస్తుంది. ఈవిడ ఏం మాట్లాడుతోంది? ఏదేదో మాట్లాడుతోంది. అంతా నాన్ సెన్స్ మనసులో అనుకుంటోంది స్వప్న. చిరునవ్వుతో స్వప్న వైపు చూస్తూ మాట్లాడుతోంది భైరవి మాత. పోనీ నీ పద్ధతిలో చెప్తే నువ్వు నమ్ముతావేమో. ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి మీరందరూ మెడిటేషన్ క్లాస్కి ఎందుకు వెళ్తారు? గంటలు గంటలు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు? శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఏమిటి? మీలో అంతర్గతంగా ఉన్న చైతన్యాన్ని బయటకు తీసుకురావడమే కదా. మీ అమ్మాయికి అది పాసిబుల్ అయ్యింది. అందుకే తనలో ఉండే చైతన్యం నన్ను ఆకర్షించింది. ఇంతమందిలో కూడా నేను మీ అమ్మాయిని గుర్తుపట్టగలిగాను గంభీరంగా చెప్తోంది భైరవీమాత. తన మనసులో ఏమనుకున్నా అది బయటకు మాట్లాడుతున్న భైరవీమాతను చూస్తుంటే ఆవిడ చెప్తోంది నిజమే అనిపిస్తోంది స్వప్నకి. మాట్లాడకుండా ఆవిడ చెప్తోంది వింటోంది. మీ అమ్మాయికి కేవలం తన మంత్ర సాధన మీదే ఇదంతా సాధ్యమయ్యింది. మీ అందరి కళ్ళకు తన మాంస శరీరమే కనిపిస్తోంది. కానీ నా కళ్ళకు తన మంత్రశక్తితో నిండిన దివ్య శరీరం కనిపిస్తోంది. ఒక కర్పూరం చేతితో నలిపితేనే ఆ సువాసన మన చుట్టూ ఉన్న పరిసరాల మొత్తం వ్యాపిస్తుంది. అదేవిధంగా మీ అమ్మాయిలో ఉన్న శక్తి అంతర్గతంగా చేస్తున్న జపం దేవతా చైతన్యంతో నిండి ఉంది. మీ అమ్మాయి నడిచి వస్తుంటే ఆ శక్తి వాయు తరంగాలలో వ్యాపించి నాకు సందేశం పంపాయి. అసలు మా పాపకే ఎందుకు ఇలా జరగాలి? ఇలా జరగడానికి ఏదైనా కారణం ఉంటుందా? అడిగింది స్వప్న. చెప్పాను కదా, మీ అమ్మాయి అందరి పిల్లలులాగా కాదు. తను కార్యార్థి అయి జన్మించిన కాలకన్య. తను చేపట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తయితే ఎప్పటికీ ఆనందంగా మీ కళ్ళ ముందే ఉంటుంది. ఇంకా ఇంతకు మించి నన్ను ప్రశ్నించవద్దు. ప్రశ్నించినా నా దగ్గర సమాధానం లేదు. స్వప్న అయోమయంలో ఉండిపోయింది. ఆవిడ ఏం చెప్తుందో అర్థం అవ్వనట్టు అనిపిస్తోంది. స్వప్న ఆలోచిస్తూ ఉండగానే భైరవి మాత మళ్ళీ మాట్లాడుతోంది. మీరు ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. మీరు అనుకుంటున్నట్లు మీ అమ్మాయి సమస్యను నేను పూర్తిగా పరిష్కరించలేను. కానీ కొంతకాలం ఆవిడ శక్తిని భైరవీమాత సన్నిధిలో తర్పణం వదిలించి దిగ్బంధం చేయగలను. ధ్యానముద్రలో ఉన్న భైరవీమాత చెప్తోంది. అంటే ఇక నుంచి మా అమ్మాయి నార్మల్ అయిపోతుందా? స్వప్న కళ్ళల్లో చిన్న మెరుపు. అవును, తనకి ఇక నుంచి వచ్చే ప్రమాదాలు ఎటువంటి అతీత శక్తులు కనిపించవు. అందరి పిల్లలలాగానే మీ అమ్మాయి కూడా చాలా సహజంగా ఉంటుంది. మా అభి చుట్టూ చిన్నప్పటి నుంచి ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఇకపై తనకు ఎటువంటి ప్రమాదము రాదా? అడిగింది స్వప్న. అవును, తనకు ఇకపై ఎటువంటి ప్రమాదాలు రావు. అందరి పిల్లలులాగా
మీ అమ్మాయి కూడా సహజ సిద్ధమైన జీవితాన్ని గడుపుతుంది. స్వప్న అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తోంది భైరవీమాత. అసలు మా పాప చుట్టూ ఎందుకని ఎప్పుడూ ప్రమాదాలు తిరుగుతూ ఉన్నాయి? దైవశక్తి చుట్టూ దుష్టశక్తి తిరగడం సహజము. అది కృతయుగం నుండి కథలు కథలుగా వినే ఉంటారు కదా. సీతను చెరబట్టి రాముల వారి చేతుల్లో తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు దశకంఠుడు. శ్రీకృష్ణ పరమాత్మను చంపటానికి చూసి తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు కంసుడు. ప్రహ్లాదుడిని చంపబోయి మరణాన్ని ఆహ్వానించిన హిరణ్యకశ్యపుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే మీ అమ్మాయి దైవశక్తి అయితే దుష్టశక్తి తన ప్రభావాన్ని చూపకుండా ఎలా ఉంటుంది? ఇదంతా వింటున్న అజయ్కి కొంచెం కంగారుగా అనిపిస్తోంది. అమ్మా, నా అభి చుట్టూ దుష్టశక్తి తిరుగుతోందని అంటున్నారా? కంగారు పడుతూ వస్తున్న చెమటలను తుడుచుకుంటూ అన్నాడు అజయ్. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీ అమ్మాయిలో ఉండే దైవశక్తి ఇకపై ఉండదు కనుక మీ అమ్మాయి జాడ ఎటువంటి దుష్టశక్తికి తెలిసే అవకాశం ఉండదు. దీపం వెలుగు చూస్తేనే చీడపురుగులు దరిచేరతాయి. దీపం వెలుగు మాత్రమే అని భ్రమించి అందులో ఉండే జ్వాలకి మాడి మసవుతాము అన్న జ్ఞానాన్ని మాత్రం మరిచిపోతాయి. ఇది అంతే అంది చిరునవ్వుతో భైరవీమాత. ఇదంతా చిద్విలాసంగా చూస్తూ అభిసారిక నవ్వుతోంది. అభిసారికని పూజలో కూర్చోపెట్టి, అమ్మా, నీ శక్తిని నువ్వే స్వయంగా అమ్మవారి పాదాల చెంత భద్రపరుచుకో అని భైరవీమాత అంతర్గతంగా మౌనంగా మాట్లాడుతోంది అభిసారికతో. ఒక్క నిమిషం శూన్యంలోకి చూసింది అభిసారిక. జేజీ, నా శక్తిని నేను తర్పణ వదులుతున్నాను. ఇకపై నా మార్గదర్శివై ఉండవలసిన బాధ్యత నీదే అని అభిసారిక మాట్లాడుతున్న మాటలు భైరవీమాతకి వినిపిస్తున్నాయి. అభిసారిక చూస్తున్న వైపు ఆవిడ కూడా తన దృష్టిని సారించింది. కానీ అంతా శూన్యం, ఏమీ కనిపించట్లేదు. కానీ అక్కడ ఏదో దివ్యశక్తి ఉందని మాత్రం భైరవీమాత గమనించింది. ఆ శక్తికి మనసులోనే నమస్కరించింది. అభిసారిక మౌనంగా అటువైపు చూస్తూ మాట్లాడుతోంది. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ కథ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.